ఒక మనవరాలి కథ. అనగనగా ఒక 70 ఏళ్ల తాత, ఒక 7 ఏళ్ల మనవరాలు. సాయంకాలం ఆ తాత మనవరాలి చిటికెన వేలు పట్టుకుని అలా ఊరి బయట మర్రి చెట్టు కాడ ఉండే రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి ఊరి పెద్దలతో కబుర్లలో పడిపోయేవాడు. ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చూస్తూ ఉండేది. అలా 4 రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది. పిల్లల కథల పుస్తకం కనిపిస్తే చదివేసింది. టైమే తెలియలేదు. చీకటి పడ్డాక తాత వచ్చి చిటికెన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికొచ్చేది. అలా అలా ఆ మనవరాలికి 12 ఏండ్లు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివేసింది. కొత్త పుస్తకం ఒక్కటి మిగల్లేదు. ఇక గ్రంథాలయానికి వెళ్ళాలంటే విసుగనిపించేది. తాతయ్యతో పాటు మర్రి చెట్టు కిందే కూర్చునేది. ఒకరోజు చీకటి పడింది. కళ్ళు కనిపించని తాత చిటికెన వేలు పట్టుకుని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకువెళ్తోంది. ఉన్నట్టుండి తాత ఆగిపోయి, నేనొక గేయం మొదటి లైను చెబుతాను, నువ్వు దాన్ని పూర్తి చేయగలవా? ఇది అందరికీ తెలిసిన గేయమే అని పద్యాల ఆటలోకి దిగాడు. సరే అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది. నాకే రెక్కలుంటే అనే గేయాన్ని తాత ఆరంభించాడు. మామూలుగా అయితే ఆ గేయం ఇది: నాకే రెక్కలుంటే నీలాకాశంలోకి ఎగిరిపోతాను, అందమైన చోట్లెన్నో చూస్తాను, గొప్పవారిని కలుస్తాను, గుప్త నిధులు వెతుకుతాను. ఈ పద్యం మనవరాలికి తెలిసినా అప్పటికప్పుడు ఇలా సరికొత్తగా మొదలెట్టి, నాకే రెక్కలుంటే పక్కూరి గ్రంథాలయానికి ఎగిరిపోతాను, మరిన్ని పుస్తకాలు చదివేస్తాను అని చెప్పింది. ఆ చీకట్లో తాత కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆ తాత ఆ మనవరాలితో ఆ రాత్రి పక్క మీద ఇలా అన్నాడు: 100 సంవత్సరాలకు ముందు అమెరికాలో ఆండ్రూ కార్నెగీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. చనిపోయేటప్పుడు ఆస్తి పిల్లలకు చెందాలని రాయలేదు. ఆ డబ్బుతో వీలైనన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు కట్టించాలని రాశాడు. నేను అమెరికా అయితే వెళ్ళి చూడలేదు, కానీ అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రతి గ్రంథాలయం ఆయన డబ్బుతో కట్టించిందే అంటారు. నీకు పుస్తకాలంటే ఎంతో ఇష్టం కదా. ఈ గేయాన్ని పూరించడం బట్టి తెలిసింది. నాకు మాటివ్వు, పెద్దదానివైన తర్వాత నీ దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తావని ప్రమాణం చెయ్యి అన్నాడు తాత మనవరాలితో. ఆ మనవరాలు అమాయకత్వంగా ఆ తాత చేతిలో చెయ్యి వేసింది. ఆ పాప చదువుతూ చదువుతూ పెద్దదైంది. 1974 సంవత్సరానికంతా బెంగుళూరు IISc ప్రాంగణంలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగలిగిన ఆడపిల్ల దేశంలోనే ఒక్కటే అయ్యింది. ఇంకా ఇంకా పెద్దదైంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయ్యింది. ఆ తాత మనవరాలు. ఆమె పేరు సుధా నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుమారు 10,000 గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చి తాత కలను నెరవేర్చింది. సుధామూర్తి గారి కథలో తెలుసుకోవలసింది ఏమిటంటే, కనిపించిన మంచి పుస్తకమల్లా చదవబట్టే ఆమెకి ఐన్స్టీన్ని, న్యూటన్ని అవగాహన చేసుకునే శక్తి, పుష్టి కలిగాయి. ఆమె మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరు కాదు, ప్రపంచంలోనే గొప్ప సృజనాత్మక శక్తిగా ఆవిర్భవించింది. ప్రపంచ విజయాలు సాధించేది పుస్తకాల పురుగులే అని నిరూపించింది.